సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నా పేరు పద్మలత, పద్మలత. నా ల్యాండ్ విషయమై ఇంతకుముందు కూడా మీ మీడియా మిత్రులకు నేను ఆ రోజు నా బాధ విన్నవించుకున్నాను. ఇది నేను ఈరోజు కూడా మీ ముందే మా సమక్షంలో పెడుతున్నాను. ఇది ఎందుకు ప్రపగండా, ఏం ప్రచారం అవుతుంది? అవి మా పెద్దల నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అది మేము కొన్నది కాదు, చేసింది కాదు. అది మేము మీడియా ముందు ఎందుకు ప్రచారం, మీరే నాకు ఒక హెల్ప్ చేయండి. ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది? ఫస్ట్ మీడియాలో దొంగల కుంటలో దొంగలు పడ్డారు అన్న ఇది ఇచ్చినప్పుడు ఒక్కసారి మీ మీడియా మిత్రులు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇది ఎందుకు వచ్చింది ఏంది అని అంటే ఈరోజు ఇంతవరకు పోయేది కాదు. అది ఎందుకు వచ్చింది అనేది 1954 నుంచి మావి క్లియర్ పట్టాలండి. మరి అది ఎందుకు అయిందో పైన ఎస్ఆర్ నగర్ వెంచర్ చేసినప్పుడు దాని వాటర్ అంతా వచ్చి మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మేము కొంచెం పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి వాటర్ మొత్తం నిండితే ప్రతిసారి దాన్ని రాజకీయ పులుముతున్నారు. ఇంతకుముందు ఉన్న అధికారులు ఆ వెంచర్లో చేసినప్పుడు ఒక ప్రాపర్ వేగా వాటర్ని తీయక దాన్ని మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మొత్తం మేము దాన్ని కుంట అని లేనుకుంటాను. యాక్చువల్గా కుంట ఉన్నది 151 సాగరాయ కుంట, దానికి ఉంది. మాది కుంట కాదు, మాది పట్టా ల్యాండు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీకు కూడా అన్నీ ఇస్తాను నేను. ఆ 151 సర్వే నెంబరు దాంట్లో ఇవాళ అపార్ట్మెంట్లు అయినాయండి. మేము అంతకుముందు కూడా ఎప్పుడో ఒకరు ల్యాండ్ పేరు తీయలేదు. ఇవాళ నాకు జరిగిన అన్యాయం ఎందుకంటే నాకు జరుగుతుంది అనేసి నేను తీస్తున్నాను. ఎందుకంటే మా పెద్దలే ఎంబీఎస్ కాలేజీకి 13 ఎకరాలు ఇచ్చిండు. మరి ఇల్లీగల్ అండి అది? మీరే చెప్పండి, ఇల్లీగల? 13 ఎకరాల ల్యాండ్ మేము ఆ రోజు దానికి ఇచ్చినాము. మరి ఈరోజు ఎట్లా ఆ ల్యాండ్ 13 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మరి ఆ రోజు తీసుకున్నది గవర్నమెంటే కదండి. మరి కుంట అని తీసుకోకుండా ఉండలేదు కదా. అది ఇప్పుడు దీనికి మరి ఎందుకట్లా ఇల్లీగల్గా దాన్ని ప్రచారం చేస్తుండో మాకు అర్థం కావట్లేదు. అది ఉన్నది నాది, మా సిస్టర్ది. మా అమ్మ నాన్న మాకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. ఆ రోజు కూడా మేము మీడియా మిత్రులకు నేను అదే విన్నవించుకున్నాను. మేము దాన్ని ఎదో చేసుకోవాలంటే ఎవరో ఎందుకు కల్పిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏందో ఇది. ఇంతకుముందు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ రకంగా ఇది చేస్తుంటే మేము దాన్ని ఇది చేసుకోలేదు. మేము మాకి పైన జరిగిన ఇది అన్నట్టని దాంట్లో వాటర్ పోయేది కింద. మరి సరే మాది కుంట అయితే కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వస్తుందండి బెక్కర్ వాళ్ళ దానికి? ఇప్పుడు అన్ని ప్రతిదీ పర్మిషన్లు ఉన్నాయండి. 127కు పర్మిషన్లు ఇచ్చారు, 131కు పర్మిషన్లు ఇచ్చారు, 132 ఆల్రెడీ కాలేజీలో ఉంది. మాకు ఇంతకుముందు ఇది నాలా అన్నీ అయిపోయినాయి. నేను కోర్టు నుంచి మాకు ఇట్లానే అంటున్నారని కోర్టు నుంచి కూడా మేము స్టే తెచ్చుకున్నాము, వాటర్ పోవడానికి తీసుకున్నాము అన్నీ. ఆ రోజు కోర్టు కూడా మాకు వాటర్ కలెక్టర్తో కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చిందని ప్రతి ఎస్పీకి కలెక్టర్కు పేపర్లో అన్నీ ఇచ్చాను. ఎవరో పని కట్టుకొని అది కుంటాను సాగరాయ కుంటాను మీరు ఇచ్చేయండి, దాన్ని అది పేపర్లో ఉంది, ఇల్లీగల్గా ఉంది, దాన్ని ఇచ్చేయండి, నా భూమిని నేను ఫ్రీ వదులుకుంటాను. నేను దాని మీద తీసుకోండి యాక్షన్. మీరు ఈరోజు మీరు మరి పేపర్లో ఉల్టా ఏదో గూగుల్లో వచ్చిందని గూగుల్లో నమ్ముకుంటే ఓ 4 ప్రాణాలు పోయినాయండి. గూగుల్లో కనిపించింది మాది కుంటా అంటారు, ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మాది ఉన్నది, మా పూర్వీకుల ఆస్తి. అది మాకు ప్రతి దానికి సర్వే నెంబర్లకు మాకు పర్మిషన్లు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ ఇచ్చి మా దానికి వచ్చే వరకు దానికి ఎందుకు రాజకీయం పునుగుతుండడో మాకు అర్థం కావట్లేదు. దాన్ని ఇంతకుముందు కూడా మీడియా మిత్రులకు నేను చెప్పి ప్రతిదీ మేము ఇది చేసుకొని మేము దాంట్లో నుంచి ఇది చేసుకున్నాం. ఇప్పుడు కూడా లీగల్గా నేను అన్ని చేసుకున్నాను. ప్రతి కలెక్టర్ దగ్గర నాది ఇది ఉంటుంది, ప్రతి ఎస్పీ దగ్గర నేను ఇచ్చి వచ్చిన అందరికీ పేపర్ యాడ్స్ ఇచ్చిన. ఇది కుంట కాదు, కుంటల లిస్టు తీసినాం మేము. దాంట్లో మా కుంట పేరే లేదు. అది ఏదో మేము ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు షాషాబ్ గుట్ట అనే దానికి మెట్లు ఉన్నాయండి, అది ఏదో సంథింగ్ పేరు పెట్టుకున్నది తప్పితే దానికి కుంట అనేది ఇది కాదు. దానికి కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వచ్చిందండి? మరి దానికి బెక్కరోళ్ళ దానికి పక్కన పర్మిషన్, కాలేజీ పర్మిషన్ ఎట్లుందండి కుంట అంటే? ఇవన్నీ మీరే సాల్వ్ చేసి చెప్పండి. ఇవన్నీ సాల్వ్ చేస్తే నేను నా భూమి ఫ్రీగా వదులుకుంటా అండి. నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మీకు లీగల్గా చూపిస్తాను. నేను ప్రతిదీ లీగల్గా చూపిస్తాను. అవన్నీ లీగల్గా ఉన్నాయి. మా పెద్దల తరం నుంచి ఎవ్రీథింగ్ మాకు లీగల్గా ఉన్నాం మేము ఈరోజు. దాన్ని లీగల్గా ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని రోడ్డును ఎక్కిస్తున్నారు తప్పితే దాంట్లో ఏది ఇది లేదు. పోనీ 100 ఎకరాలు కాదు, మా పెద్దల నుంచి వచ్చిన 10 ఎకరాల భూమి. అది ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. దాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చేతులు మారినాయి అప్పుడు లేదు. పోనీ మాకు నాలా కూడా కన్వర్షన్ అయిందండి. పోనీ నాలా కాలేదు, ఏదో మేము ఎప్పుడో కొన్నది ఇది అన్నట్లని కాదు. మా పెద్దలు అవన్నీ ఉన్నాయి. పోనీ ఎంబీఎస్ కాలేజీకి ఉంది కదా ఇప్పుడు. మరి దాని కాలేజీ కూడా తీస్తారా? చెప్పండి, తీస్తారా? కాలేజీ కూలగొడతారా ఇప్పుడు? మరి దాన్ని లేదండి. నేను క్యాన్సర్ పేషెంట్ని. నాకు రేపు ఏమన్నా అయిందంటే నేను మీ మీడియా మీద మొత్తం ఎవరు ప్రచారం చేసిన ఆల్రెడీ నేను డిఫర్మేషన్ కేసు ఉంది, మాకు కోర్టులో నడుస్తుంది డిఫర్మేషన్ కేసు. ఎంత మనిషిని మీరు ఒకటి మాట్లాడే ముందు అవతల వ్యక్తి కూడా కనుక్కొని మీరు మీడియాలో ఇవ్వండి. తప్పు కాదు.
ఒక వ్యక్తి ఎవరో వచ్చిండ్రు ఎవరో ఇదని మీరు ఆ రోజు ఫస్ట్ రోజు దొంగల కుండలు ఆ రోజే వచ్చి మాతో ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నారు ఇది అని మాట్లాడింటే వాళ్ళు ఇంతవరకు వచ్చేది కాదు అది. మమ్మల్ని అడగకుండానే మాది ఏం కొన్న భూమి కాదు, తరతరాల నుంచి వస్తున్న భూమి బట్టి 1954 నుంచి ప్రతి పేపర్ ఉంది నాతోని. దాన్ని ఏదో పిల్లలాట అనుకుంటారు. ఎందుకు అసలు మా మీద పడి ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు. మాకు రాజకీయాలు ఉల్ముతారు మాది మేము అవసరాల దృష్టికి తను రిటైర్డ్ అయింది, తనకు ఇది పిల్లలు ఇదైతే అమ్ముకోవాలని మేము చేసుకొని ప్రతి ఒక్క ఎవరు భూములు అమ్ముకుంటలేరండి ఊర్లో. మేము అమ్ముతనే ఎందుకు ఇది వస్తుంది? రాజేష్ అని లేఅవుట్ చేశాడు, ఆయన రాజేష్ గారిని లేఅవుట్ చేశాడు. ఆయన ఎస్టీపీలు కట్టకుండా మా భూములు రాజేష్ మన ఎవరు చెరుకుపల్లి రాజేష్ ఆయన చేసిన ఆయన పార్ట్నర్స్ కలిసి చేశారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు సరైన ఎస్టీపీ కట్టకుండా సరైన ఇది చేయకుండా మున్సిపాలిటీ రెగ్యులేషన్స్ కట్టకుండా ఆ నీళ్ళని ఇక్కడ వదిలాడు. అదిగాక పక్కన ఉన్న కాలనీస్ కూడా రెండు కూడా వచ్చాయి. వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మేము వాళ్ళకు కూడా ఇచ్చాము. హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించాము. కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ డైరెక్షన్ ఇచ్చారు, నాగలు కట్టండి వీళ్ళ ల్యాండ్ ఇదైతుందని చెప్పి. మేము మా రెవెన్యూ అన్ని క్లియర్ అని ఇచ్చారు, టెక్నికల్గా అన్ని మనకి క్లియర్. ఓన్లీ రాజేష్ వాళ్ళ బినామీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ స్వార్థాల వల్ల ఇవాళ మా ఓపెన్ ల్యాండ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఇంతకుముందు అదే చెప్పినాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. పేరు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక వాళ్ళ గవర్నమెంట్ మా ఎన్నిసార్లు మొత్తుకుని మాకు ఇవ్వలేదు. ఇవాళ కూడా వాళ్ళే మమ్మల్ని టార్గెట్ పెట్టారు. కాబట్టి రాజేష్ అండ్ గ్యాంగ్స్ వాళ్ళందరూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏ గవర్నమెంట్ మీకే తెలుసు, లోకల్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు చేసే కథ ఇప్పటికి కూడా పోయి చూడండి కాలనీలో వాళ్ళు ఎస్టీ మున్సిపాలిటీ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ రెగ్యులేషన్ ప్రకారం కట్టింటే ఎస్టీపీ కట్టింటే ఇవన్నీ రావు కదా నీళ్ళు నా ల్యాండ్లకు వచ్చినాయి. అది కూడా నేను కోర్టు ద్వారా వేసి కోర్టు రెగ్యులేషన్స్ ఇచ్చాను. ఎవరికి ఎంబీఎస్ కాలేజీకి ఇచ్చాను, అందరు చుట్టుపక్కల భూములకు అంత ఇచ్చాను, నా భూములకు వస్తున్నాయని చెప్పి. ఏదైనా మా ఓపెన్ ల్యాండ్ వీళ్ళు పాపం ఏదో వాళ్ళ తల్లిదండ్రులు దీనిగా పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని సమాధులు ఉన్నాయి, తాతల సమాధులు అవిటి గురించి ల్యాండ్ పెట్టుకున్నారు. ల్యాండ్ ల్యాండ్స్ పెట్టుకుంటారు. అది దాన్ని కూడా ఇది కొట్టేద్దామని చెప్పి ఇంతకుముందు ఉన్న వాళ్ళు అది కొంతమంది తెలియదు ఏమున్నది. మీకు ఆ మౌన మొత్తం తెలిసి ఎవరేం చేశారన్నది. ఒక పేరు అయితే అది కంపల్సరీ అనవలసి వస్తుంది రాజేష్ అని. ఎందుకంటే రాజేష్ 10 సార్లు చెప్పిన నువ్వు కట్టుకొని నా డబ్బులు డైవర్ట్ చేయని చెప్పిన ఇన్లేదైనా. కావాలని అన్ని అక్కడ టీచర్స్ కాలేజ్ మొత్తం ఇక్కడ డైవర్ట్ చేసి నా భూములకు అంతా. ఆయన ఏ కక్కుతు పెట్టుకున్నావు నా మీద నాకు అర్థం కాలేదు. వీళ్ళంతా అప్పుడు గవర్నమెంట్ ఉన్నాను వీళ్ళు. అప్పుడు కూడా నేను అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లకు మేము లెటర్స్ ఇచ్చాము. అండ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతి డిపార్ట్మెంట్కు. కలెక్టర్ వెంకట్రావు డైరెక్షన్ కూడా ఇచ్చాడు హైకోర్టు మీద. ఈ నాలాలు చేయండి, నాలాలు కన్వర్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ టెక్నికల్గా ఇవన్నీ ఏమైందంటే ఈ ఇష్యూ యాక్చువల్ ఇష్యూ చెప్పండి. ఇంతకున్న గవర్నమెంట్ వాళ్ళు వక్రీకరించి ఇవన్నీ చేసి మా మీద తీసుకొస్తున్నాం. మాకు ఎవరితో సంబంధం లేదు, మా భూమిని మేము చేసుకుంటున్నాం అంతే. మేము ఇప్పుడు ఏమైంది, ఆమె క్యాన్సర్ అయింది, ఈమె రిటైర్డ్ అయిపోయారు, ఈ పిల్లలు పెద్ద అయిపోతారు, 3rd జనరేషన్ వచ్చింది. ఎవరో అక్కడ ఉంటే ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఇవి ఏం చేస్తాం మనం? మంచి బిజినెస్ మెన్ పోయి ఉల్టా వస్తుంటే ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ కాపాడుకుంటారు కదా. మా పనులు మేము చేసుకుంటున్నాం. స్టేజ్ టోటల్ 12 acres 24 గుంటాస్. ఈ ల్యాండ్ మొత్తం 12 acres 24 గుంటాస్ అండి. దాంట్లో కొన్ని భాగాలు మాకు ఏమున్నాయి, కొంతమంది మా బామ్మలకు సంబంధించినవి ఉన్నాయి, మా ఉద్యమ గారికి సంబంధించింది, కొంత అట్లా భాగాలు ఉన్నాయి. సమస్య ఉన్నదే 12 acres 24 గుంటాస్. 12 acres అట్లా 2 acres అయితే వాళ్ళు మా బామ్మ ఎకనామికల్ 2 acres ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు మిగిలింది అంతా 11 acres అనమాట. 11 acres చేంజ్ ఉంది. ఇది యాక్చువల్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుంచుకోవడానికి పెట్టుకున్న ల్యాండ్ ఇది. వాళ్ళు మూడో తరంకి వచ్చిన ఉంటుంది కదా, సమాధులు అవన్నీ ఉంటాయి కదా అనుకుంటే ఇవన్నీ ఈ కక్కుతులు ఇవన్నీ మాఫియా కొంతమంది వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేశారు. మీకు తెలియదు ఏం లేదు. ఎస్ఆర్ నగర్ పోయి చూసుకుంటే ఎవరైనా తెలుస్తుంది ఎట్లా కట్టారు. మున్సిపాలిటీ ఖాళీ రోడ్ వేస్తే మాత్రం కాదు, దానికి ఉన్న ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అవన్నీ చేసుకోవాలి. ప్రతి మున్సిపాలిటీ ఈ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అది వెంకట్రావు కూడా డైరెక్షన్ ఇచ్చాడు. వెంకట్రావు సార్ అని కలెక్టర్ ఉంది, అప్పుడు డైరెక్షన్ కూడా ఇచ్చాడు. నేను హైకోర్టు నుంచి తెచ్చిన ఇది కూడా ఉంది, మీకు ఇస్తాను, మీకు జడ్జిమెంట్ కూడా ఉంది. హైకోర్టు ఎక్కదు కదండి. నాదేమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా ఆటర్ లాగున్నా అది ఉన్నా హైకోర్టు ఎక్కదు. ఏది హైకోర్టే డైరెక్షన్ ఇచ్చింది, దానికి కలెక్టర్ కూడా మేక్ చేశాడు. ఇంతవరకు ఆ ఏరియాలో నాలుగు ప్రాపర్ చేయలేదు. ఇంకా వాళ్ళు చేయకుండా మనం నుంచి మా మీద పడితే మా ఓపెన్ ల్యాండ్స్ వీళ్ళు అన్ని క్లియర్గా టెక్నికల్గా లీగల్గా అన్ని కరెక్ట్ ఉన్నాయి.